బాగుంది కదమ్మా ఇల్లు. ఇంకో రోజంతా పాలిష్ బండ్లు వేపియాలమ్మా. ఇంకొకసారి ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు వేపిస్తాను. ఏ ఆ పాలిష్ బండ్లు వదిలేలే, ఇవే ఉన్నాయి. ఊరికే డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తావు? ఇదే రెడ్ ఆయిల్ పెయింటే బాగుంది. సేమ్ పాలిష్ బండ్లు లెక్కే ఉంటుంది ఇది కూడా. ఊరికే పాలిష్ బండ్లు ఆ బండ్లు ఈ బండ్లు అని ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేస్తావు? వెనక్కి వేసుకుంటే ముందుకి దేనికైనా వస్తాయి. ఎందుకు ఊరికే వేస్ట్ చేస్తావు డబ్బులు అన్నీ? దూసేది తెలియదు కానీ ఊరికి డబ్బులు ఉంటే వచ్చేస్తాను ఇచ్చేస్తాను అని మురిసిపోయేదే ఉంటుంది నీది. అయ్యా, ఏం మాటలు మాట్లాడతామో. ఇంకా నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. ఇంకా ఏం నీకేం తిండి పెట్టుబడినా ఏం పెట్టుబడిన అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ పెన్నులు వేసుకోరా గాడిది, పెన్నులు వేసుకో. నాకు చాలా అయిపోయింది పని చేసి చేసి చేసి. నీకు చేసి పెట్టి సచ్చేటట్లున్నాను. ఫస్ట్ పెన్నులు వేసుకోలే గాడిది, ఫస్ట్ పెన్నులు వేసుకో. చేసుకుంటానులే. ఊరికే అక్క కూతురునే అడుగు, దాన్నే చేసుకుంటాను లాస్ట్కి. ఇంకేం చేయాల? ఎంత 50,000 కట్నము అంతే, అడుగు చాలులే. ఇంకేం చేస్తావు? వాళ్ళు ఊరికే 50,000 కాదు 10,000 అడుగు చాలు. 50 కూడా వద్దు, 10,000 కట్నం ఇయ్య అని అడుగు చాలు. అవునేమ్రా, అక్క కూతురునే చేసుకుంటావా? ఎన్ని రోజులు కొప్పుకుంటేవిరా అక్క కూతురుని చేసుకుంటానని? అయ్యా పెద్ద బిడ్డని చేసుకుంటావా మళ్ళా? లేదులే, సన్న బిడ్డని చేసుకుంటాను. నా ఏజ్ ఏమి వాళ్ళ ఏజ్ ఏమి? యాదో పెద్ద బిడ్డకి నాకన్నా తక్కువ ఏజ్ ఉందని నేను వస్తుంటే మళ్ళీ సన్న బిడ్డని చేసుకుంటావా పెద్ద బిడ్డని చేసుకుంటావా అని అడుగుతావు. యాదో నువ్వు పెళ్ళి అని సతాయిస్తున్నావు కాబట్టి చేసుకున్నట్ల నేను. నాకు యాదో ఇంట్రెస్టే లేదు నాకు. ఊరికే తలకాయ నొప్పులు. ఏ యాదో ఒకటి లేరా, అక్కని అడుగుతాను. సర్లే. అబ్బా ఎంత మంచి విషయం చెప్పినావరా. ఈరోజు చక్కెర వేయాలని నోట్లకి. పోజు వంటలేదు కానీ సర్లే, నేను బయటికి పోతాను. అట్లా కొంచెం పని ఉంది. అన్న వచ్చిందా లేదా ఇంటికి? రాలేదు చూడరా పాపం. ఆ నాకు కంతరముండది ఉత్త మీ వదినదేది లుచ్చమ్మకుంది. పంపిదిరా అది ఇంటికి. ఉత్త దరిద్రమ్మకుంది. యాదో వస్తున్నా పాపం పిల్లోడు యాదో రక్కకున్నట్లు చేస్తుంది అది. అంత పనులు నాకే చెప్తారు గీకే చెప్తారు అని. ఏం పీకే పని పెట్టుకునిందో మళ్ళాడ. అసలు నాకు అర్థమే కాదు. సేన్ల పనికి పోయే బొమ్మ పోవాల ఊరికే. నా కొడుకుని ఎందుకు ఆడబెట్టుకునిందో. మొగుడయ్యి కనీసము ఆడంగిలాక బతుకుతున్నట్లు అయ్యింది నాకు దాని దగ్గర. ఏ ఊరుకుండమ్మా, ఎందుకు అట్లా మాట్లాడతావు వదినికి? నువ్వు మీ ఆడళ్ళు ఇంత కంతిరి బుద్ధులే అమ్మా. మీకు మాత్రం వంకులు పెట్టే బుద్ధులే మీకు. ఆడ ఊరుకుంటావు కదమ్మా. నువ్వు మాత్రం ఈ ఊరిని సేరుకుని దానిలోకి చేస్తావు. ఇంకా రేపు పొద్దున్న నా పెళ్ళం వస్తే ఏం చేస్తావో ఏం కొట్లాడతారో ఏమో నాకు ఒకటి అర్థమే కాదు చూడు. ఏమ్రా ఇంకా పెళ్లి కాలేదు గిన్నెలు కాలేదు అట్లా మాట్లాడుతున్నావు? ఏమ్మా పెళ్ళి గిన్నెలు అంటున్నావు? ఏమైనా సెట్ అయిందా వానికి? చూడరా సీనా, ఇంకా సెట్ కాలేదు గిట్ కాలేదు. అక్క కూతుర్ని చేసుకుంటానన్నాడు. మురిసిపోయే లోపల ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. వదిన్ని తిడుతున్నావు, నా పెళ్ళం నేర్చేస్తావు అంటాడు చూడరావుడు. ఇది ఉండే బతికేనిది, ఇది ఉండే బతికేనిది. రంకుల బతుకునిది, రంకుల బుద్ధి. ఆడ మనుషుని సేకోకుండా ఆడన్నా నేను బయటికి పోతాను. ఈ అమ్మ మనిషి అంత లేకుండా అయింది. ఇంకా నా పెండ్లం గిన్నె వచ్చి ఇంకేం మనిషి అంత ఉంటుంది తప్ప ఇంట్లోనా? చూడరా ఎన్ని మాటలు మాట్లాడిపోతారు చూసినావేమ్రా. వాడు తక్కువ పిష్మక్మడు. వాని గురించి తెలిసి నువ్వు కూడా ఎందుకు మాట్లాడకపోతావు? ఊరికే ఉంటే అయిపోయా. వాడు ఎదురుగే మాట్లాడాలా నువ్వన్నీ? అక్క బిడ్డని చేసుకుంటానన్నాడా? పాప బిడ్డని, చెల్లెల బిడ్డని? ఊరా నేను సన్న కూతురు బిడ్డనే, లేదంటే గంగా ఫస్ట్ పిల్లినే చేద్దామనుకుంటుని. ఇప్పుడు 10వ క్లాస్ చదువుతుంది ఆ పిల్ల. అప్పుడే నేను చేద్దామనుకుంటుని. ఇంకా సన్న పిల్ల అవుతుందిరా అది చాలా. అందుకే వద్దనుకొని ఇంకా అక్క బిడ్డ ఉంది కదా పెద్దది, దానికి వీనికైతే కరెక్ట్ జోడి సరిపోతుందని ఇంకా అక్క బిడ్డనే ఇచ్చి చేశారా. ఎట్లో వాడు కూడా చేసుకుంటాను అన్నాడు రా. యా ఊరు పాడైపోయిందో ఏమో మళ్ళీ నోట్లో ఆ మాట వచ్చింది. అందుకే పోతే పోన్లకి ఇంకా ఆడ ఈడ పిల్లని చూసి వచ్చి నాకు చాలా అయిపోయింది. అది నల్లుగా ఉంది, అది లావుంది, ఇట్లుంది ఇట్లుంది అని అనుకుంటూనే ఉన్నాడు ఆడ. అందుకే ఇంక పోతే పోన్లని ఇంకా యాదవ అన్నోళ్ళ నుంచి వచ్చింది. ఏమో 10,000 కట్నం అడుగుతున్నాడు రా నీ తమ్ముడు. అవునా? మళ్ళీ పాపకు చెప్పి మాట్లాడినావా లేదా? అయ్యా రామ, ఇప్పుడే రా స్వామి రామ అని చెప్పినాడు మ్యాటరు. ఇంకా నేను ఆ ఊరికి అడగలేదు. ఇంకా గంగా కూడా తెలియదు నీ చెల్లెలకి. కిందికి పోయి చెప్పాలనుకున్నాను. మళ్ళీ ఇది కూడా కుళ్ళు మొక్కుందని చెప్పి ఊరికే ఉన్నాను. నువ్వు వస్తావని నీకు చెప్తున్నాను.
నీ పెళ్ళాన్ని కూడా పిలుచుకుని రా మంచి మాట మాట్లాడేటప్పుడు. ఏ దాన్ని ఏం పిలుచుకుని వస్తావమ్మా, ఉత్త కుళ్ళు బుద్ధి మాకుంది. నాకే ఇది వేయలేదు దానికి అది వేసినారంటే తోడికోడళ్ళు ఇద్దరు ఇంకా జుట్టు పెట్టుకుని కొట్లాడేదే ఉంటుంది. అట్లా అనద్దు లేరా, ఆడపిల్లలు ఉండాలి ఇంట్లోనా. ఏం చేయాలి, ఇంకా పిలుచుకుని రా దాన్ని. సరే సరేలే కానీ పాపతో మాట్లాడి ఫస్ట్ నువ్వు ఏమంటుందో చూడు, తర్వాత చెప్పేది ఇంకా నా పెళ్ళానికి. సరేలేరా, రేపు మాట్లాడతాను, ఇంటికాడికి పోయి మాట్లాడతాను ఇద్దరికి, పెళ్ళం మొగుడికి ఏమంటారో చూద్దాం. కట్నం ఇస్తారో లేదా, వీడేమో నోరు గారు కట్నం అడిగినాడు, మళ్ళీ 10,000 ఏమో చూద్దాంలే, ఏమంటుందో మీ చెల్లెలు. పాప ఏమంటదిలేమ్మా, ఎట్లో వాళ్ళు పెద్ద బిడ్డకి కూడా పెళ్ళి కావాలి ఆడాడ చూస్తున్నారు. ఇంకా నా తమ్ముడికే ఈ తమ్ముడికే అని ఎన్నిసార్లు మొత్తుకొనింది పాప కూడా. పాపం సంతోషపడుతుందిలేమ్మా, ఏం కాదులే చేసిడి. సరేలేరా, రేపే పోయి మాట్లాడతాను ఇంకా.